హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంగీత వ్లాగ్స్ 97. సో అర్జెంట్గా కాల్ వచ్చింది, మేము మంచిర్యాలకి వెళ్ళాలని. సో అన్ఎక్స్పెక్టెడ్గా మేము మార్నింగ్ లేచి వెళ్తున్నాము. సో మేము స్టేషన్కి బయలుదేరాము, ఆల్రెడీ రెడీ అంతా అయిపోయింది. సో మేము స్టేషన్కి బయలుదేరుతున్నాం. మీరు చూడండి, మా నాన్న ఈరోజు కొంచెం బిజీ ఉండడం వల్ల మా మామయ్య వచ్చి దింపారు. సో థ్యాంక్ యూ మామయ్య. అండ్ వచ్చేసి నెక్స్ట్ మేము ఇక్కడ మొత్తం జనగాం స్టేషన్, రైల్వే స్టేషన్ మొత్తం క్లియర్గా చూపిస్తాము చూడండి. సో మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నామని చెప్పాను కదా. సో మేము బుక్ చేసుకోలేదు, మమ్మీ వెళ్ళి టికెట్ తీసుకుంటుంది, మీరు క్లియర్గా చూడొచ్చు. టికెట్ తీసుకున్న తర్వాతకి మేము మెట్లు ఎక్కి ఆపోజిట్ ప్లాట్ఫామ్ నెంబర్కి వెళ్ళాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మాది. సో మేము అక్కడికి వెళ్ళిపోయాము. ప్లాట్ఫామ్లో ఎవ్వరు కూడా లేరు, చాలా తక్కువ ఉంది చూడండి. ఆల్మోస్ట్ అందరు హైదరాబాద్ నుంచే వస్తున్న వాళ్ళు ఉన్నారు ట్రైన్లో. మ్యాక్సిమం అక్కడక్కడ స్టేషన్లలో 4, 5, 10 అట్లా మెంబర్స్ ఎక్కిరు అంతే మ్యాక్సిమం నాకు తెలిసి. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా. అండ్ వచ్చేసి మార్నింగే మా సోనుగాడు అన్నం తినలేకపోయాడు. సో అందుకే మమ్మీ అక్కడ 8:30కి ఆ టైంకి అన్నం తినిపిస్తుంది వాడికి. కొంచెం ట్రైన్ లేట్ వచ్చింది ఇవాళ, మళ్ళీ ట్రైన్లో రష్ ఉంటారేమో అనేసి మేము ముందే తినిపించేసాము అన్నం. ఎందుకంటే మళ్ళీ మేము వెళ్ళే వరకు మ్యాక్సిమం టైం 11-11:30 అవుతుంది అనేసి. సో ఇక్కడ మీరు చూడండి, మా ట్రైన్ వచ్చేస్తుంది. ఎందుకో నాకు తెలీదు, ట్రైన్ వస్తుంటే చాలా భయం వేస్తుంది. ఆ సౌండ్కో లేకపోతే అక్కడ ఉన్న వైబ్రేషన్స్కో నాకు తెలీదు, ఎక్కాలని తొందర పడడం వల్లనో తెలియదు, కానీ చాలా భయం వేస్తుంది. బట్ ట్రైన్ చాలా ఖాళీగా ఉంది. మేము కొంచెం రష్ ఉంటుందేమో అనుకున్నాము, మేము సండే రోజు వెళ్ళాం కాబట్టి, కానీ ఏమంతా రష్ లేరు. అండ్ వచ్చేసి ఇక్కడ మీరు నెక్స్ట్ చూడవచ్చు, మా సోనుగాడు అక్కడ అది తినేటివి కొనుక్కోవడానికి కోసం వెళ్తున్నాడు. భయపడుతున్నాడు, మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ ట్రైన్స్ అలవాటు లేదు, మేము ఎప్పుడు కూడా కార్లోనే వెళ్తాము. నాన్న ఇవాళ బిజీగా ఉండడం వల్ల మేము ట్రైన్కి రావాల్సి వచ్చింది. సో తీసుకుంటున్నామని ముందుకు వెళ్తున్నాడు, మళ్ళీ భయపడి వెనుకకు వస్తున్నాడు. అప్పటికైనా మమ్మీ వెళ్ళు అంటే వెళ్ళాడు అని పిలుచుకురావడానికి. వచ్చిన తర్వాతకి బిస్కెట్స్ అండ్ చిప్స్ ఏమేమో కొనుక్కున్నాడు. వాడికి ఫుల్ హ్యాపీ అనిపించింది. వాళ్ళు అమౌంట్ అడిగారని వచ్చి మా మమ్మీని అమౌంట్ ఇవ్వు అని అడుగుతున్నాడు. సో మేమే అక్కడికి ఆయన రమ్మని చెప్పాము. ఆయన వచ్చాక బిస్కెట్స్ అండ్ ఇక్కడ చిప్స్ తీసుకున్నాడు మా సోనుగాడు. సో చిన్నపిల్లలు ఏం అడిగినా ఇవ్వాలనిపిస్తుంది, నాకెందుకో అదొక హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో ఇచ్చాక ఫోన్పే చేసేసాము. ఆల్మోస్ట్ ట్రైన్లో ఫోన్పేస్ ఉన్నాయి, బట్ ఆయన దగ్గర ఉంది బై లక్లో. అండ్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, కాజీపేట్ దగ్గర వాటర్ వస్తుంది. అది గంగా అంటారో చెరుగు అంటారో ఐ డోంట్ నో, బట్ అది వస్తుంది అక్కడ, మంచి అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ట్రైన్ అక్కడ ఆగుతుంది, బట్ ఈసారి మాత్రం ట్రైన్ అక్కడ ఆగలేదు, అందుకే వీడియో క్యాప్చర్ చేశాను. మీరు చూడొచ్చు, ఆ వాటర్ వైబ్స్ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. మాకు ట్రైన్లో చాలా ఫుల్ ఫన్నీ మూమెంట్స్ కూడా జరిగినాయి. మా పక్క కూర్చున్న అక్క కూడా చాలా మాట్లాడింది, ఊరికే మాట్లాడుతూ క్లోజ్ అయిపోతారు మనం జర్నీ చేసేటప్పుడు. నేను అక్కని చూపిస్తా చూడండి మీరు. అండ్ అటు ఆపోజిట్ ఉన్న వాళ్ళు కూడా మాతో చాలా బాగా మాట్లాడారు. సోను అల్లరి చూసి, ఇక్కడ మీరు చూడొచ్చు మేము పల్లీలు కూడా తింటున్నాము. సోను అల్లరి చూసి అవి చూసి ఇవి చూసి వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేసారు. అండ్ ఇక్కడ నేను ఈ క్లిప్ ఎందుకు తీసానంటే మా ట్రైన్ మొత్తం కనిపిస్తుంది, అది కనిపించాలని నేను తీసాను. సో ఆల్మోస్ట్ మా జర్నీ కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి మంచిర్యాల గంగ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇక వచ్చేసింది అనేసి. నెక్స్ట్ ఇక్కడ మేము డ్రాప్ అయ్యి వచ్చేస్తున్నాము. సో అంత లోపలే మా అన్నయ్య కార్ తీసుకొని వచ్చేసాడు. సో ఫైనల్గా మేము మా ఇంటికి వచ్చేసాము. చూడొచ్చు, ఇది చింత చెట్టు కొంచెం ముందుకెళ్తే ఆ బిల్డింగ్ ఉంది కదా, అది మాది. సో మా ఇంట్లో వచ్చేసాం. మా సోనుగాడు మేము ఆల్మోస్ట్ వెళ్ళి 20 days అవుతుంది విలేజ్కి. వచ్చాక ఇక మా మమ్మీ అన్నీ చూసుకుంటుంది. మా సోనుగాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంటికి వచ్చిన తర్వాతకి. మన ఇంటికి మనం వస్తే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది. సో ఇది మా ఇంటి ముందు, ఇదంతా బాల్కనీ మాది. అండ్ లోపలికి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.